సార్ వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నంత మాస్గా వాళ్ళు చేస్తున్న అరాచకాలు చూసి కూడా వీళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంత స్తబ్దుగా ఎందుకంత స్టాండర్డ్గా ఉండిపోయారు, ఏమీ ఎదురు తిరగకుండా? మీకు టీడీపీ గురించి పూర్తిగా తెలియదు అనమాట. ఎందుకంటే టీడీపీ కూడా రక్త చరిత్ర ఉందండి. టీడీపీ రక్త చరిత్ర ఎలా ఉంటుందంటే, ప్రత్యర్థులు మోకాళ్ళ మీద కూర్చుని మమ్మల్ని వదిలేయండి బాబు అంటే వదలకుండా జుట్టులా పట్టుకుని పీక్ వచ్చిన చరిత్ర ఉంది టీడీపీకి కూడా. ఇలాంటి రక్త చరిత్ర ఉంటే, ఫ్యాక్షన్ మూలాలు ఉంటే, దాడులు ఎదురు దాడులు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యవహారాలు అన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కఠినంగా వ్యవహరించాడు. తన వాళ్ళైనా పై వాళ్ళైనా సరే ఉమేష్ చంద్ర లాంటి ఒక ఆఫీసర్ని కడప జిల్లాలో ఎస్పీగా వేసి తోలు తీసి ఎండేసాడు. టీడీపీ నాయకులే బాబోయ్ మాకు వద్దు బాబోయ్ అని చేసేసారు. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న స్టేషన్లో పడేసాడు తీసుకెళ్ళి రాజారెడ్డిని, ఉమేష్ చంద్ర. ఒక లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళు బతిమాలు ఇంట్లో వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వదిలేడు, స్వీట్ వార్నింగ్. ఓవర్ యాక్షన్ చేస్తే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా అని చెప్పాడు. తర్వాత ఆయన చంపేశారు అనుకోండి, ఏదో వంకెట్ వాళ్ళే సర్దిచ్చేసారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నక్సలైట్ల మీద తోసేస్తారు. వాళ్ళు పైకి పంపించాలి, కేపీఎస్ వ్యాస్ని ఈయన్ని ఇలాంటి వాళ్ళందరినీ పైకి పంపించేసి నక్సలైట్ల మీద తోసేస్తారు కంఫర్టబుల్గానే. ఆ నక్సలైట్లనే మోసం చేసిన చరిత్ర కుటుంబానికి చర్చిల పేరుతో పిలిచి వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు. అది వేరే టాపిక్ అనుకోండి. అయితే టీడీపీ వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ పగ్గాలు వేసిస్తాడు. కుక్క గరిస్తే మనం కరవకూడదు అంటాడు ఆయన. కానీ మనలాంటి వాళ్ళు ఏం చెప్తాం, కుక్క కరిస్తే మీరు కరవకూడదు కుక్కనే, కానీ వాళ్ళ యజమాని కరవాలి కదా అంటాం. వాళ్ళటి వాళ్ళు ఇప్పుడున్న వాతావరణం చూసిన తర్వాత చాలా సహించి వాళ్ళలో ఒక రకంగా కోపన్నారని తెంపేశాడు ఆయన. తెంపేసి వాళ్ళందరూ కూడా ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే మళ్ళీ ఇంతో దెబ్బలు తినాలి, లేదంటే దాడులకు వెళ్తే ఈయనే తిడతాడు మనల్ని. ఎందుకంటే టీడీపీ హయాంలో టీడీపీ గవర్నమెంట్ ఉండగా టీడీపీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. దానికి ఎగ్జాంపుల్ చింతమనేని ప్రభాకర్ గారే. టీడీపీ హయాంలో చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక ఎంఆర్ఓ వనజాక్షి ఈయన తప్పు లేకుండా దారుణంగా బదనాం చేసింది. అదే వైసీపీ వాళ్ళు ఉండగా చేయగలరండి? తొక్కి నారలాగేస్తారా, కోనేసి గుర్తేస్తారా? అంటే అంత సాఫ్ట్గా మరీ ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళిపోయినా. దాని ప్రభావం ఏంటంటే ప్రతి కుర్ర కుంక, ప్రతి బొడ్డోడని లేకపోతే పనికిమాలిన బ్యాచ్, మూడగొట్టిన మంచం కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక 20 ఏళ్ల ముందు రాజకీయ ముఖ చిత్రం మీద అసలు ఆనవాళ్ళు లేని వాళ్ళు కూడా ఇవాళ పెద్ద ఇదైపోయి మాట్లాడుతూ ఉన్నారు. 2 సార్లు ఎంపీలు అయిపోయి కొంతమంది ప్రొఫెసర్లు ఇవాళ లైన్లోకి వచ్చేసి ఎవడో లేక మాట్లాడేవాడు, ఏ మొక్కలు లేని చోట ఆనందం మొక్కలాగా తయారైపోయారు. వీళ్ళందరూ భయం ఉంది వాళ్ళకి. మాట్లాడుతూ గోడని తొక్కుతారండి. లేదా బాలకృష్ణ గురించి మాట్లాడతారు, చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు, చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు. సినిమాల్లో వెటరన్ యాక్టర్స్ ఉంటారు కొంతమంది. తోటపల్లి మధు అంట, అక్కడ ఓటం సార్ అర్థంలో చూసుకోవాలా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలదు ఏంటండి. పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నాడు, చూస్తే అసహ్యం వేస్తుంది. ఒక అవకాశం వచ్చింది మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి సభ్యతా సంస్కారాలు వదిలేసి సమాజహితం మాట్లాడాలి. మీరు పెద్ద మనుషులు, సెలబ్రిటీలు, సమాజానికి కీడు చేసేలాగా కొంతమందిని కించపరిచేలాగా మాట్లాడతాం. మురళీమోహన్ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ కాలు గోడికి పనిచేయడం ఏంటండి. ఇలాంటి వాళ్ళందరూ తయారైపోయారు. రకరకాల వ్యక్తులు తయారైపోయి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాం మొదలెట్టారు. ప్రాచుర్యం లభిస్తుంది. జనాలకి ఏం ఊసిపోదు. నేను చెప్పినా మీరు చెప్పినా చూస్తారు, మంచిది స్వీకరిస్తారు, చెడుని స్వీకరిస్తారు. ఆ విషయం పోసేస్తున్నారు వీళ్ళంతా. మరి వీళ్ళందరినీ ఇప్పుడు తోటకూర నాడే మందలు ఇచ్చి ఉంటే దారిలోకి వస్తాడు దొంగోడు అవడం. అలాగే వీళ్ళు నోరు విప్పి చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ గారినో లేకపోతే ఆ పార్టీ విధానాల్లో లేకపోతే కులాన్నో మాట్లాడినప్పుడు ముఖం పగిలిపోయి ఉంటే నోరు మూసుకుంటారు. ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు, ఎంకరేజ్ చేశారు, కేసులు పెట్టాడు, లోపల వేసేసాడు. కాబట్టి గజగజ వణికేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం చేసినా నోరెత్తారని కుక్కుని పేనల్లా పడున్నారు. ఆ పని చంద్రబాబు గారు తన సాఫ్ట్ నేచర్ వల్ల, ప్రజాస్వామ్యయుతంగా ఉండటం వల్ల, ఫోన్లే అనుకుని కానీ ఆ దుష్ట ప్రచారం వల్ల నష్టపోయింది పార్టీ, రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి ఆ వైఖరి వదలమని చెప్తున్నాను నేను. మీరు
ముఖం పగిలిపోవాలి ఎవడో తప్పు మాట్లాడితే. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం జరిగి ఎవడు మాట్లాడినా ముఖం 3 మొక్కలు అయిపోవాలి. అప్పుడే దారిలోకి వస్తారు. నీ ఖమ్మంలో కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారంటే నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారు మిస్సెస్ గురించి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ కుమ్మి వదిలేసి నా ఊరి నుంచి ఖాళీ చేయించి పంపించారు. అలాగే ఎందుకు చేయరు? కొడాలని నోటుకొచ్చిన మాట్లాడతాడు, వంశీ నోటుకొచ్చిన మాట్లాడతాడు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితే బాలకృష్ణ గారు ఎందుకు రావడం బయటికి? ఏం బాలకృష్ణ గారు కొన్నేరు జాతీయులు ఎవరన్నా మాట్లాడతారా? లేదా పోసాని కృష్ణమురళి మాట్లాడతాడా? నీళ్లు దొరుకుతాయి అక్కడ హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్ కంటే హైదరాబాదే బలం. ఎన్టీఆర్ అశేష అభిమానులు మనసు మోగగా రోజుతుంటే వీళ్ళు తెలీదా? లక్ష్మీభారత్ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడే అడ్డుకట్టేయాలి. అది వాళ్ళు తెలుసుకున్నారు ఏం చేయాలో. మనం కూడా వెంటాడతాం ఆ చేసేదాకా. కాబట్టి వీళ్ళేమో స్లో సాఫ్ట్ కదండి. నిన్న చూశారు కదా ఇంటర్వెల్ దాకా వాళ్ళు యాక్ట్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత వీళ్ళు యాక్ట్ చేశారు. 7 మొఖాలు వేసి కూర్చున్నారు, పరిగెత్తి పారిపోయారు. కాబట్టి మీరు తెలుగుదేశం వాళ్ళని వాళ్ళ నాయకుడు జీలో అప్పటి నుంచి ఎందుకని వదిలేస్తే వాళ్ళు పని అయిపోతాయి. అలా హింస చేయొద్దు, కానీ తోలు తీసి ఎండేయాలి. ఎవడు తప్పు చేసాడో ఆయన ప్రజల ముందు ద్రోహిగా నిలబెట్టాలి. ఈ ప్రజాద్రోహి, ఆంధ్రద్రోహి, ఆంధ్ర మీద విషం కక్కుతాడు, ఈడు పక్షపాత వైఖరితో ఉంటాడో, అగ్రిగోల్డ్ గురించి మాట్లాడో, కానీ మార్గదర్శి గురించి మాట్లాడతాడో, ఇలాగ ఉండవల్లి కుమార్ ఇలాంటి వాళ్ళు, అతను రాజశేఖర రెడ్డి ప్రతాత్మ, ఇలాంటివన్నీ చెప్పాలి, బయటికి తీసుకురావాలా, జనాలకు తెలియాలి, నిలబెట్టాలి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. అది చేయాలి చంద్రబాబు గారు. అదే సార్, మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఊరికే మాట్లాడరు, వాళ్ళు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడతారు బయటకు వచ్చి అని అన్నారు. ఆ విధంగానే ఈరోజు ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఓటింగ్ జరిగింది ఏపీలో. ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారంటారా? ఇప్పుడు సాధారణంగా తెలుగు ప్రజలు విలక్షణమైన తీర్పిస్తారండి. అంటే ఈ దేశమంతా ఇందిరాగాంధీ గారిని ఓడించినప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ దేశమంతా ఇందిరాగాంధీ గారు మరణం సానుభూతితో హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో దేశమంతా సానుభూతి వరదలో కొట్టుకుపోతున్నప్పుడు ఇక్కడ ఆ పార్టీని ఓడించారు. అంటే డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళ ఆలోచన విధానం. వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు. ఇప్పుడు ప్రాంతాలుగా విడిపోయినా, ఇప్పుడు ప్రాంతాలు వేరేని వీళ్ళు అంతరంగం ఒకటే అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. యాసలు వేరైనా మన భాష ఒకటే అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇది అంత కరెక్ట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో సామాజిక స్పృహ ఉంటుంది, సామాజిక చైతన్యం ఉంటుంది, సమస్య మీద అప్పటికప్పుడు స్పందిస్తారు. అలాగే వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళు ఎలా స్పందిస్తారో ఎప్పుడు పడితే అప్పుడు స్పందించకుండా ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తారు. వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చారు, వాళ్ళు మారుస్తున్నారు. చూసారా, రిజల్ట్ ఒకటే వస్తుంది. కాబట్టి తెలుగు ప్రజలు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా ఒకే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోబెట్టి తుంటిమేమకి ఇరిగితే దాని మీద పాముతో కూర్చున్నారు కదా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడివరకు కూడా ఇంట్లో కూర్చోబెడతారు. 1,00,000 మంది ఎన్ఆర్ఐలు అబ్రాడ్ నుంచి వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. 1,00,000 మంది ఎన్ఆర్ఐలు అని కాదండి, వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, దుర్మార్గం చూసి సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలు దాటి వచ్చారంటే, అధిక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఓటేశారంటే వాళ్ళని స్ఫూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేశారు. వాళ్ళు వీధుల్లో తిరిగారు, ఓటేమని అర్థించారు. వాళ్ళే కాకుండా మీకు ఏమాత్రం స్పృహ ఉన్నవాడు, సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అరాచకానికి అంతం పలకాలని కోరుకున్నారు. ఈ దేశంలో ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలుగువాడు, ఆంధ్రావాడు ఏ మూలన్నా వచ్చాడు ఓటేయడానికి, ఇతను పంపించడానికి. అంతే, సింపుల్ అయిపోయింది. నేను ఒక ఎన్ఆర్ఐని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీల్లో మేము చదివాము, ఆయన ఇచ్చిన ఉద్యోగం నేను చేశాను, దాని ద్వారా నేను యుఎస్ వెళ్ళగలిగాను, ఒక 50 మందికి ఉపాధి కల్పించగలిగాను, ఈరోజు నాకు బాధ్యతగా వచ్చి చేయాలని ఉంది, నేను స్వచ్ఛందంగా వచ్చి చేశాను. ఇదంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవివేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడు. మీ వయసున్న పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో తెలియదు. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా మీకు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి అప్పుడు మీకు తెలియదు. తర్వాత విషపు నవ్వులు రాజశేఖర రెడ్డి తెలుసు మీకు, అతను నవ్వుతుంటే భలే నవ్వుతున్నాడు అనుకునేవారు. ఇప్పుడు వేషం పంచికట్టుకుని నవ్వుకుంటూ ఉంటే కాదు, భూముఖ వ్యాఘ్రాలు అవన్నీ ప్రజల్లో కులం అనేటువంటి తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేక ఈ రెడ్లందరూ కూడా విషం పోసేశారు. ఆంధ్రప్రదేశ్ని కులం అనేటువంటి జాడ్యాన్ని అంటించారు వీళ్ళు. కాబట్టి అదే నాటుపోయింది అందరిలో. ఇవాళ అతను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో
అసలు ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు, ఇతను ఏం చేశాడు అనేటువంటిది ప్రపంచానికి తెలిసింది. అవును. అప్పుడు మీలాంటి పిల్లలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కాపాడుకోవాలి, భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు, తరాల భవిష్యత్తును అంధకారం చేయడు జగన్మోహన్ రెడ్డి, ఆ విశ్వబొమ్మకుని నుంచి విత్తనం అది, దానికంటే పవర్ఫుల్గా ఉంది. రాజశేఖర రెడ్డి గురించి బెటర్ అనిపించాడు ఇతను వచ్చిన తర్వాత. కాబట్టి జనం అందరూ స్పందించడానికి అదొక కారణం. యువత అంతా కూడా 10 లక్షల ఓట్లు ఉన్న యువతకే మెజారిటీ 80% టీడీపీ వైపు, కూటమి వైపు మరలడానికి అదొక కారణం. అవును సార్.